వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 కోట్ల రూపాయల మంజూరు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 79 మందికి 44,22,800 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నియోజకవర్గంలోని నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి లబ్ధిదారులకు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి రామకృష్ణ కాల్దారి, ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, గ్రామ టీడీపీ అధ్యక్షులు కోమట్లపల్లి విశ్వనాథం, మండల ఉపాధ్యక్షులు చీలి బుజ్జిబాబు, గ్రామ ఉపాధ్యక్షులు అబ్బిన విశ్వనాథం, నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఒక్కసారి ఎవరు కర్లొద్దండి అలాగా. అందరికీ నమస్కారం. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున సుమారుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 79 మంది లబ్ధిదారులకి 44,22,888 రూపాయలు ఈవేళ ఆర్థిక సహాయంగా వారికి రియంబర్స్మెంట్ రూపంలో వారందరికీ కూడా అందించడం జరిగింది. ఈవేళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సహకారం ఏదైతే ఉందో దాని గురించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు, అట్లాగే ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజానీకం కూడా ఎంతో సంతోషంగా ఆనందాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. ఎంచేతంటే ఇప్పుడు ఈవేళ ఇప్పటికీ సుమారుగా 761 చెక్కుల రూపంలో రియంబర్స్మెంట్ ఇస్తే నా దగ్గర నుండే 4,90,27,409 రూపాయలు ఇప్పటికి అందించడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు వారి ద్వారా కూడా రమారమిగా ఒక 5 కోట్ల రూపాయలు సహకారంగా రియంబర్స్మెంట్ రూపంలో ఎవరైతే పేదవాళ్ళు వైద్య సహాయం పొంది ఆవేళ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టుకున్నారో వారందరికీ కూడా ఈ రకంగా ప్రభుత్వం ప్రతి కుటుంబంలోనూ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు అనేటటువంటి విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం అంటే ఒక నియోజకవర్గంలోనే ఈ 18 నెలల కాలంలో 10 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ రూపంలో ఇచ్చాం. ఇది కాకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీ కానీ ఇవి కానీ వాటి యొక్క సహాయం కానీ ఇవన్నీ వేరే. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద ఎత్తున సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించుతున్నందుకు మన నియోజకవర్గం ప్రజానీకం తరపున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరి తరపున మన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.